హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా అమ్మవారు స్వయంభుగా వెలిసింది చూసుంటాం, ప్రతిష్ఠించిన విగ్రహాలను మనం చూసుంటాం చాలా గుళ్ళల్లో. కానీ ప్రస్తుతం నేనున్న గుళ్ళో అయితే అమ్మవారు పుట్టలో వెలిసిన అమ్మవారు సిహెచ్ నరసింహులు స్వామివారి ఇంట అమ్మవారు పుట్టలో వెలిసినారంట. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సపరేట్గా గుడిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం ఇక్కడికి భక్తులు అయితే వస్తూ ఉంటారు, పూజలు చేస్తూ దీపాలు పెడుతూ అయితే ఉంటారు. ప్రతి శుక్రవారం అయితే ఇంకా సందడిగా అయితే ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా అసలు ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడికి అమ్మవారు ఎప్పటి నుంచి వచ్చారు, ఇంకా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరికి సంబంధించి చెట్టు కూడా ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి నరసింహులు పూజారి వాళ్ళ కొడుకైతే ఉన్నారు రమేష్ గారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారు అనే విశేషాలు. నమస్తే స్వామి. జై భవాని. చెప్పండి స్వామి, ఇక్కడ అమ్మవారి స్థల పురాణం పుట్టలో వెలసారంట అమ్మవారు, అది ఎప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు కొంచెం చెప్తారు? ఇక్కడ స్థల పురాణం చెప్పనే కంటే ముందు అమ్మవారు స్వయంగా మా ఇంట్లో ఒక చిన్న విగ్రహం రూపంలో మాకు పుట్టలో లభించడం జరిగింది. ఆ అమ్మవారిని కొన్ని సంవత్సరాలు మా స్వగృహం నందు పూజలు జరుపుకుంటూ అక్కడి నుంచి మాలాధారం చేస్తూ భవానీ దీక్ష చేస్తూ విజయవాడకి తీసుకెళ్ళాం. అనుకోకుండా ఈ స్థలం మాకు అనిపించడము, ఇక్కడ ఏమంటే మాకు అదృష్టం కొద్దీ అంతకు ముందే వెలిసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన రావి చెట్టు ఇక్కడ ఉండడము, ఈ స్థలంలోకి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించడము, అలా ఆ 30 సంవత్సరాల ముందు నుంచి ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ చేపిస్తూ ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి నాడు మొదలుపెట్టి మండల దీక్షతో సుమారు 500 మంది భవానీలతో విజయవాడకి తీసుకువెళ్ళి దిగ్విజయంగా అందరికీ అమ్మవారి దర్శనం చేపించి తీసుకురావడం జరిగింది. అది మీరే ప్రారంభించారని విన్నాము, అవునా? భవానీ దీక్షలు అనేది ఈ చుట్టుపక్కల రాయలసీమ ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో చాలా తక్కువ ఉండేది. మనం ఒక 30 సంవత్సరాల ముందు ఇక్కడ భవానీ దీక్షని పరిచయం చేస్తూ తిరుపతి ప్రజలకి అమ్మవారి మహిమ తెలియజేస్తూ భవానీ దీక్షని వేపిస్తూ ఆ మహిమని తెలియపరుస్తూ మనమే 30 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 500 మంది వరకు భవానీ తీసుకెళ్లడము, భవానీ దీక్షను వ్యాప్తి చేయడము, ఈ రాయలసీమ ఈ 4 జిల్లాలు ఇప్పుడు తిరుపతి జిల్లా మొత్తం కలిపి మనమే అమ్మవారు పరిచయం, అది మా అదృష్టము. ఇంకా స్థల పురాణానికి వస్తే ఈ మహిమాన్వితమైన రావి చెట్టు, అది కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన రావి చెట్టు అన్నమాట. ఎలా స్వామి అట్లా అనుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఈ చెట్టుకి? అంటే ఒక చెట్టు మొదలుతోనే పెరిగి మొదల వరకు పెరుగుతాయి. కానీ ఇక్కడ ఏమంటే మొదలే త్రిశూలం ఆకారంలో ఉంటుంది. మొదల నుంచి చూస్తే అది కొమ్మలు పైకి వెళ్ళేసరికి ఒక కొమ్మ నుంచి 3 కొమ్మలు, ఆ 3 కొమ్మల నుంచి 3 కొమ్మలు, ఒక్కొక్క కొమ్మకి స్వయంభుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సాక్షాత్తుగా మనకి ఆ చెట్టు రూపంలో మనకి తెలుస్తుంది. కింద నుంచి పైన వరకు 3 కొమ్మలుగా ఇప్పటికి కూడా పుట్టలో వెలిసారన్నారు కదా. ఇప్పుడు అమ్మవారిని ఎప్పుడు తీసుకొని వచ్చి పెట్టారు అండ్ మీ ఇంట్లో ఎప్పుడు తెలుసుకున్నారు ఉంది ఇలాగా అని? నేను పుట్టక ముందే అది జరిగిందమ్మా, జన్మనకు ముందే. నా ఊహ తెలియక ముందే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నా ఊహ తెలిసిన తర్వాత నుంచి నా సర్వస్వం గుడి. ఇక్కడే పెరిగాను నేను, ఇక్కడే గుడి చూసుకుంటూ చదువుకుంటూ. ఇక్కడ అన్నదానాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మనకి దసరా శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అన్నదానం జరుగుతుంది. వెంటనే కార్తీక మాసం మాలాధారణ ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 వరకు రావుకాలం. అమ్మవారికి రావుకాలంలో నిమ్మ దీపాలు పెడితే అది ప్రాశస్త్యం. అది శుక్రవారం ఏం జరుగుతుందంటే మనం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అది భక్తుల సహకారంతో ఇలా జరుగుతూ ఉంటుంది. మంగళవారం కూడా 3 నుంచి 4:30 రావుకాలం. మంగళవారం కూడా నిమ్మదీపాలు పెడతారు భక్తులు. వాళ్ళు కోరిన కోరిక నెరవేరుతూ ఉంది. ఆ భక్తితోనే ఈ ఆలయానికి ఇంతమంది భక్తులు రావడము, అమ్మవారిని దర్శించడము. ఇంకా ఉత్సవమూర్తులు అంటే మొన్న కూడా ఏదో జరిగింది బాగా అని చెప్పారు. అలంకరణ కావచ్చు, బయట ఊరేగింపు కావచ్చు జరుగుతుంటుంది. అది ప్రతినిత్యం చేస్తూ ఉంటారా? ఎలాంటి సమయాల్లో చేస్తూ ఉంటారు? మనం మాలాధారణ చేసామని చెప్పాం కదా. మనం ఇక్కడ మాలాధారణ కార్తీక మాసం పౌర్ణమిలో మొదలుపెట్టి మనం విజయవాడ వెళ్ళే సమయానికి చివరి 3 రోజులు హోమం ఉంటుంది. ఆ హోమములో ఏమంటే మొదటి రోజు హోమం, రెండవ రోజు అమ్మవారి ఉత్సవమూర్తిని రథములో పుష్పాలతో అలంకరించి తిరుపతి పురవీధుల నందు అమ్మవారిని ప్రదర్శిస్తూ
తిరిగి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. 3వ రోజు 500 మంది భక్తులతో భవానీ దీక్షతో ఇరుముడి తీసుకొని విజయవాడ ప్రయాణం జరుగుతుంది. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు కోరుకున్నవి ఏమైనా జరిగాయా ఇక్కడ దుర్గా భవానీ అమ్మవారిని? నేను తిరుపతికి ఆ అమ్మవారి దయ వల్ల ఈ ఊరికి రావడం జరిగింది. నేను ఒంగోలులో ఉన్నా, ఒక వ్యాపార రీత్యా గీతా ఐస్ ప్యాక్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇల్లు చిన్న అమ్మవారికి సేవ చేసుకుంటూ బాగుండింది. నాకు ఆనందంగా ఉంది. కానీ నాకు అప్పుడు భక్తి లేదు. దండం పెట్టేది, పోయేది, కొబ్బరికాయ కొట్టేది. ఒకరోజు నేను ఇదే రోడ్లో పోతా ఉంటే ఈ చెట్లోంచి అమ్మవారు వచ్చి, నాకు భయంగా ఉంది, ఆ విధంగా అయ్యి భయపడి మరుసటి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ఆమెనే తలుచుకుంటూ ఇంత దూరం ప్రయాణం ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు విజయవాడ కనకదుర్గా భవానీ ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఒక్కటే అని అంటున్నారు. ఇక్కడ ఉండేది విజయవాడ అమ్మవారు అంటే దుర్గాదేవి గురించి ఎవరు చెప్పాల్సిన పనిలే. శక్తి రావాలనే ఆశతో ఈ ఊరికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి, కపిలతీర్థం ఉంది కాబట్టి వచ్చింది. ఆమె వచ్చి కొలువైంది. ఈ చెట్టు ఉంది కాబట్టి విజయవాడలో కూడా ఇదే విధంగా చెట్టు ఉంది. కానీ అన్ని దగ్గరలో ఉండేది వేరు. విజయవాడ దుర్గాదేవి వచ్చింది ఇక్కడ. అది ఏ రూపంలో వచ్చిందంటే మా గురుస్వామి శ్రీచ నరసింహులు గారు, వాళ్ళది వాళ్ళ నాయన వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు. చాలా చరిత్ర ఉంది. అందువల్ల ఆయన ఈ ఊర్లో ఉన్న సంకల్పం వచ్చి అమ్మవారికి ఇరుముడి కట్టి ఈ భవన్లో ఒక 5 మంది మాలాధారణ చేసుకొని ఫస్ట్ వెళ్ళారు. అక్కడి నుంచి ఆ ఆనందం వేరే. అంటే మాలాధారణ చేయటమే కాదు, ఆమె ఇచ్చే ఆనందం చెప్పాల్సిన పనిలే. అగ్నిగుండం ఆ నుంచి ఈ స్థానంలో వినాయకుడి గుడి పాతది. ఒక భార్యాభర్తలు ఇక్కడ శివలింగం పెట్టాలని 20-30 ఏళ్ళు చేసినా వాళ్ళ వల్ల కాల చనిపోయారు. ఇక్కడే సమాధులు కట్టుకున్నారు. అయిపోయింది. దారి లేదు. ఈ జాగా అంతా వాళ్ళది కాదు, కొంచెం మాత్రమే, 4 అడుగుల దారి. దానికి ఎన్నెన్నో పడి లేచి అమ్మవారు కొలువయ్యారు కాబట్టి ఆ శక్తితోనే అందరూ సేవకులు చేస్తున్నాం. ఇంకా ఎంతోమంది రావాలి. తిరుపతి వస్తే అమ్మవారు ఉన్నారని తెలియపరచాలి. మీరు ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. విజయవాడ దుర్గాదేవి అంటే ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా ఇక్కడ కూడా ఉంది. ఇంకా మీరు ఇట్లాంటివి ఎన్నో తీసి చూపించండి, బాగుంటుంది. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా ఇక్కడికి? నా చిన్నతనం నుంచి ఈరోజు ఈ ఆలయానికి నాకుండే బంధం ఏంటంటే, అమ్మవారు నాకు స్వప్నంలో పలానా గుళ్ళో కొలి ఉన్నాను అని నాకు స్వప్నంలో తెలిసినప్పుడు ఇక్కడ 22 సంవత్సరాలుగా ఉన్నాను. సిహెచ్ నరసింహ స్వామీజీ వారి ఆధ్వర్యంలో మీ ప్రతి సంవత్సరం భవానీ దీక్ష చేస్తూ, అదేవిధంగా చండీ హోమం చేస్తూ ఇట్లా సేవ చేసుకుంటూ, నాకు అనాగరం బాగాలేకపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి ముక్కున్నాక బాగైన తర్వాత అప్పటి నుంచి నేను ఇప్పుడు 23 సంవత్సరాలుగా ఈ ఆలయానికి ఉండే నా బంధం, అమ్మవారికి ఉండే సేవ ఇది చేస్తున్నాము. కోరిన కోరికలు అన్ని బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటేనే సాక్షాత్గా మన విజయవాడలో ఏ విధంగా అయితే అమ్మవారి దర్శనం కలుగుతుందో అదే రూపంలో మనకి దర్శనం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమి ముక్కున్నా నెరవేరుతుంది. జై భవాని. విన్నాం కదా, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు అక్కడే కాకుండా ఇక్కడికి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. మరి ఇక్కడైతే అమ్మవారు పుట్టలో వెలిసి, మరి ఆ పూజారి నరసింహుల వాళ్ళ ఇంట్లో పుట్టలో వెలిసి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపించారు. రాగి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పి ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు. మరియు పుట్ట కూడా ఇక్కడే ఉంది. నాగదేవతలు మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే నాగదేవతలు కూడా ప్రతిష్ఠించినదే. మరియు ఇక్కడ శివుడు, కాలభైరవ స్వామి కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఉపాలయాలుగా ఇక్కడ విరాజిల్లుతోంది. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. అగ్నిహుండం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇంకా ఉత్సవమూర్తిని కూడా అమ్మవారిని ఊరేగింపుగా బ్రహ్మోత్సవాలప్పుడు అమ్మవారికి చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా కనకదుర్గ అమ్మవారు విజయవాడలో ఎలా అయితే వెళ్తున్నారో ఇక్కడ కూడా అలానే అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రతినిత్యం ఇక్కడ హోమాలు, పూజలు అన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని అంటున్నారు. ఇంకా దీపాలు పెట్టి పూజలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మనం చూసాము. ఇంకా ఇక్కడ మీకు కూడా ఇంతవరకు తెలియని వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.